అమెరికా తన పైలట్ ని రక్షించడానికి ఎంత పెద్ద ఎత్తున యుద్ధం చేసింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మీడియా ఫోకస్ చేసుకొని తమ F-15 ఈగల్ ఫైటర్ జెట్ ఇరాన్ గడ్డ మీద కూడడంతో అమెరికా కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఓ పైలట్ వెంటనే కాపాడినా అదే విమానంలో మరో పైలట్ వెపన్ ఆఫీసర్ జాడ తెలియలేదు. అయితే అతను గాయపడిన నడవగలిగే స్థితిలో ఉండడంతో కలిసి వచ్చిందని అమెరికా మీడియా సంస్థలు కథనాలు చెప్తున్నాయి. మరోవైపు అమెరికన్ పైలట్ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్న లక్ష్యంతో ఇరాన్ గిరిజన తెగలు, IRGC దళాలు, బసీజ్ ఫోర్స్ రంగంలో ఇది తీవ్ర స్థాయిలో వేలింపు చేపట్టాయి. నైరుతి ఇరాన్లోని పర్వతాలు మ్యాన్ హంట్ కి వేదికగా మారినాయి. మరోవైపు CIA ఇరాన్ దళాలు దృష్టి మళ్లించడానికి పైలట్ ని రక్షించి భూమార్గాన్ని అతని కాన్వాయ్లో సరిహద్దులు దాటిస్తున్నట్టు ప్రచారం చేసినట్టు అమెరికా అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి CIA అనే పైలట్ ఆచూకీని తొలుత గుర్తించి పెంటగానికి సమాచారం ఇచ్చింది. అదే సమయంలో ఇరాన్ దళాలు అమెరికా పైలట్ సమీపంలోకి వెళ్తున్నాయి. మరొక సదరు పైలట్ చక్కటి పర్వతాల్లో ఇరానీ దళాలు కంటపడకుండా 7,000 అడుగులు ఎత్తున్న ఒక కొండరాయి దగ్గర దాక్కున్నట్టు అమెరికా మీడియా గుర్తించింది. అమెరికా మీడియా చెబుతుంది. అతని దగ్గర కేవలం బేకన్, ఒక రకమైన సంకేతాలతో కూడిన పరికరం, మరో సెక్యూర్డ్ కమ్యూనికేషన్ పరికరం మాత్రం ఉంది. అతడి బేకన్ వాడద్దని అమెరికా మిలిటరీ సూచింది. ఎందుకంటే ఆ సంకేతాలు ఇరాన్ దళాలు పసిగట్టేసుకుంది. ఈ ఆపరేషన్ కి వందల సంఖ్యలో అమెరికా స్పెషల్ ఫోర్స్, డజన్ల సంఖ్యలో ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు శనివారం రాత్రి ఇరాన్ పైకి పంపింది. దీనికి సైబర్ స్పేస్ ఇంటెలిజెన్స్ కూడా విశ్లేషించుతూ వచ్చింది. ఒక దశలో అతనికి కొంత సమీపానికి వచ్చిన ఇరాన్ దళాల మీద అమెరికా యుద్ధ విమానాలు బాంబింగ్ చేసి వాటిని దూరంగా ఉంచినాయి. అదే సమయంలో 6 సభ్యుల నేవీ సీల్ బృందం ఇరాన్ భూభాగం పైకి దిగి సదరు పైలట్ రక్షించింది. అయితే ఈ ఆపరేషన్ లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెపన్ ఆఫీసర్ రక్షించి తరలించే టైంలో 2 రవాణా విమానాలు ఇరాన్ లోని మారుమూల బేస్ వద్ద చిక్కుపోయినట్టు అమెరికా పత్రికా కథనాలు వెల్లడించాయి. అయితే అవి ఇరాన్ తో ఏ బేస్ వద్ద చిక్కుపోయే మాత్రం పక్కదేవలేదు. అలాగే ఆ సమయంలో ఇరాన్ దళాల నుంచి అవి ఎలా తప్పించుకున్నాయో కూడా చెప్పలేదు. ఇక అమెరికా సైనిక కమాండర్లు ఆ విమానాల్లో దళాలను తరలించేందుకు మరో 3 రవాణా విమానాలు పంపించారు. అక్కడే వదిలేసిన విమానాల్లోని సున్నితమైన పరికరాలు ఇరాన్కి దక్కకుండా వాటిని పేల్ చేసినట్టు వెల్లడించింది. ఇక రక్షించిన పైలట్ చికిత్స నిమిత్తం కువైట్కి తరలించినట్టు చెప్తున్నాయి. అయితే ఇరాన్ IRGC దళాలు మాత్రం వేరే ఉంది. రెస్క్యూ ఆపరేషన్ వచ్చిన C-130 విమానం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్ పేల్ చేసినట్టు ప్రకటించింది. మరొక కొన్ని హెలికాప్టర్లు దెబ్బతిన్నట్టు అమెరికా పత్రికలు కూడా చెబుతున్నాయి.